హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న సండే కాబట్టి సాయంత్రం మేము మా ఊరు రైల్వే స్టేషన్ చూడటానికి వెళ్ళాం. అలాగే ఆ పక్కనే వేస్తున్న ఎక్స్‌ప్రెస్ హైవే చూడటానికి వెళ్ళాం. మేము 2 వారాల క్రితం వెళ్ళాము రైల్వే లైన్‌కి. అప్పటికిప్పటికి పనులైతే బాగానే జరుగుతున్నాయి. ఆ స్టేషన్ కాడ ఇది చూడండి. ఇది స్టేషన్ ముందు రోడ్డు. అదంతా స్టేషనే అండి. స్టేషన్ ప్లాట్‌ఫారం కాంపౌండ్ వాల్ అది. మనం స్టేషన్ ముందున్నాము. ఇవొచ్చేసి క్వార్టర్స్. 3 క్వార్టర్స్ కట్టారు. అంటే అక్కడ జాబ్ చేసే వాళ్ళ కోసం అనుకుంటున్నాను. నేననుకుంటున్నాను. ఇవైతే చాలా పెద్దవిగా కట్టారు. స్టేషన్ ముందు రోడ్డు కావాల్సినంత ప్లేస్ ఉంది. స్టేషన్ ముందు కార్లు పార్కింగ్ చేసుకోవడానికి, బండ్లు పార్కింగ్ చేసుకోవడానికి విశాలమైన స్థలం అయితే ఉంది. కొత్త స్టేషన్ కాబట్టి బాగా పెద్దదిగా కడుతున్నారు. స్థలం అయితే చాలా ఉంది. ఇది స్టేషన్ ముందు ప్లేస్ అంతా కూడా ఇది చూడండి. అది రైల్వే స్టేషన్. ఇంతవరకు వచ్చింది వర్కు. రంగులు కూడా వేశారు. రైల్వే స్టేషన్ అయితే చూడండి చాలా బాగుంది కదా! అక్కడ దాకా ఆ చివరి దాకా ప్లాట్‌ఫార్మ్ ఉంది. ఇంచుమించుగా కిలోమీటర్ ప్లాట్‌ఫార్మ్ ఉంది. అక్కడ ఇంకొక బిల్డింగ్ ఏదో కట్టారు. దేనికి సిగ్నల్ పాయింట్స్ కట్టారో దేనికో నాకైతే తెలీదది. ఆ చివరన ఒక బిల్డింగ్ ఉంది. మొత్తం స్టేషన్ ముందైతే అటు ఆ చివరన ఫస్ట్ బిగినింగ్ ఒకటుంది. ఈ 3 క్వార్టర్స్ అటు పక్కనే సిగ్నల్ పాయింట్‌లో ఎంతనుకున్నాను అనుకోవటం. మొత్తం స్టేషన్ ముందు 4 బిల్డింగులైతే ఉన్నాయి. ఇది స్టేషను. చాలా పెద్ద స్టేషను. ఆ స్టేషన్ అయితే రంగులు కూడా వేశారు. నాకు తెలిసి ఈ డిసెంబర్ కల్లా మా ఊరికైతే రైలు కోత పెట్టిద్ది అనుకుంటున్నాను. 2025 డిసెంబర్ కల్లా. ఇది మా కనిగిరి ప్రజల చిరకాల స్వప్నం ఈ రైల్వే లైను. సండే వస్తే సందర్శకుల తాకిడితో కలకల్లాడిపోతాం స్టేషను. మాకిది కొత్తగా ఉంది. ఎప్పటినుంచో పెద్దల కాలం నుంచి అనుకుంటున్నారు కాబట్టి చిన్నవాళ్ళు కానీ చిన్న పిల్లలకేమో సరదాగా ఉంది. పెద్దలకేమో ఆతృతగా ఉంది. మనం ఎప్పుడో మన చిన్నప్పటి నుంచి అనుకుంటాం ఇంతకాలానికి మన కల నెరవేరింది. మనం కూడా రైలు ఎక్కి తిరుపతి పోవచ్చు. ఇటుపక్క గుంటూరుకు పోవచ్చు ఆయనని. గుంటూరు అంటే నడికుడి కాళహస్తి లైన్ ఇది. అంటే ఇంకా గుంటూరుకు కూడా వెళ్ళొచ్చు అనుకుంటా బహుశా. గుంటూరు, హైదరాబాద్ కూడా కనెక్షన్ ఉంటుంది అనుకుంటా ఈ లైన్. అక్కడ నడికుడి అంటే అది జంక్షన్ ఏమో బహుశా. నడికుడి శ్రీకాళహస్తి 320 కిలోమీటర్లు ఎంతగా ఉంది ఇది మొత్తం. నడికుడి నుంచి కాళహస్తి వరకు షార్ట్ కట్ రూట్ ఇది. ఈ ఇది సింగిల్ లైన్ వేస్తున్నారు ప్రస్తుతం అయితే. ఇది ఈ రైల్వే పనులు పోయిన సంవత్సరం దర్శి నుంచి పొదిలికి మధ్యలో అయిపోయినాయి. పొదిలి దాకా రైలు అయితే ట్రైల్ వేసి వెళ్ళారు. ట్రైన్ పొదిలికి వచ్చిపోయిందంట చాలాసార్లు. అంటే వాళ్ళు ట్రైల్ వేసుకుంటూ పోయారు. అంతవరకు పూర్తయింది. పొదిలికి కనిగిరి మధ్యలో పోయిన సంవత్సరం నుంచి వర్క్ బాగా వేగంగా జరుగుతుంది. ఆ వర్క్లో భాగంగానే ఈ సంవత్సరంలోనే నాకు తెలిసి బిగినింగ్ జనవరిలోనే ఇప్పుడు బిగినింగ్ అయితే ఇప్పటికి ఇంతవరకు అయితే వర్క్ వచ్చింది. ఇక్కడ స్టేషన్ కాంచి పట్టాలు పరుచుకుంటూ వెళ్తున్నారు. అటు పునుగోడు స్టేషన్ కట్టారు. పునుగోడు మా కనిగిరి పక్కనే పునుగోడు. ఈ స్టేషన్ కాంచి ఆ పునుగోడు స్టేషన్ కాడికి 8 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉంటుంది. అటు పట్టాలు వచ్చినాయి. ఇటు పరుచుకుంటూ వెళ్తున్నారు. మధ్యలో కందుకూరు వెళ్ళే రోడ్లో, కనిగిరి నుంచి కందుకూరు వెళ్ళే రోడ్లో ఒక బ్రిడ్జ్ వేయాలి. అంటే బస్సులు పోవడానికి. లైన్ పైన వెళ్ళిద్ది, బస్సులు కింద వెళ్తాయి అనుకుంటా బహుశా. రైల్వే లైన్ పైన వెళ్తే బస్సులు కింద వెళ్తాయి. ఆ బ్రిడ్జి వేస్తున్నారు. ఆ బ్రిడ్జి పనులు పూర్తి అయితే మటుకు ఇంకా ఒక 2 కిలోమీటర్లో కిలోమీటర్ పట్టాలు కలపాలి అంతే. ఇంచుమించుగా పట్టాలు ఇటు నుంచి చేసుకుంటూ పోతున్నారు, అటు నుంచి చేసుకుంటూ వచ్చారు పునుగోడు దాకా. మధ్యలో ఒక 2 కిలోమీటర్లు పట్టాలు కలిపేస్తే ఆ బ్రిడ్జి అయిపోయి ఈ రైల్వే పనులు ఇంక ఈ స్టేషన్ కాడి వరకు కంప్లీట్ అవుతాయి. ఇంక ఇక్కడి నుంచి ఆ స్టేషన్కి అవతల ఒక 1/2 కిలోమీటర్ దాకా పట్టాలు అక్కడ దాకా ఒక బ్రిడ్జి దాకా వేసారు. ఇంకా అక్కడి నుంచి వర్క్ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇంకా పామూరు కనిగిరి మధ్యలో వర్క్ జరిగింది నెక్స్ట్ ఇయర్. ఈ సంవత్సరం అయితే కనిగిరి వరకు అయితే రైలు వస్తుంది. అంతవరకు గ్యారెంటీ. అంటే రైలు అంటే ట్రైల్ వేస్తారు బాగా. ఇది మొత్తం పూర్తి అయ్యేదాకా నడపరు కానీ ట్రైల్ వేసుకుంటూ వస్తారు అక్కడ దాకా. ఇది కనిగిరి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే పనుల్లో భాగంగా కనిగిరి రైల్వే స్టేషన్ ఇంతవరకు అయితే పనులు అయితే జరిగినాయి. టైల్స్ అవి పరిచారు, ప్లాట్ఫామ్ వేశారు, అక్కడ వాటర్ తాగడానికి అవి కట్టించారు. ఇక అంతా బాగా చేస్తున్నారు. వర్క్ అయితే బాగా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇంక ఈ స్టేషన్ ముందు రేకులు బరవాలి. ఆ ఫ్లైఓవర్ కూడా వేశారు. ఈ పక్క నుంచి ఈ పట్టాల నుంచి ఈ పక్క నుంచి ఆ పక్క పోవడానికి ఫ్లైఓవర్ కూడా బ్రిడ్జి కట్టారు. అదిగో చూడండి. దాని పనులు కూడా కొంతవరకు అయినాయి. ఇంకా పైన వాళ్ళు రేకు షీట్ బిగించి సైడ్ అటు ఇటు కట్టుకుంటే అయిపోద్ది అది. మొత్తానికైతే 80% పనులు అయితే అయిపోయినాయి. ఇంకా 20% ఉన్నాయి. ఈ 20% పనులు కూడా ఈ సంవత్సరం ఆఖరికల్లా అయిపోతాయి. రైల్వే స్టేషన్ ముందంతా బాగా ఇప్పటికప్పుడు వర్క్ జరుగుతుంది. వారంలో మేము చూసి వచ్చినప్పుడల్లా మార్పు వస్తూనే ఉంది. మేమైతే నిన్న సాయంత్రం వస్తూ అటు పక్క ఎక్స్‌ప్రెస్ హైవే అది చూసుకొని ఈ స్టేషన్ చూసుకొని కాసేపు ఒక గంట సేపు కాలక్షేపం చేసి వస్తా ఎగ్జిబిషన్ చూసుకొని వచ్చాం. ఈ రైల్వే స్టేషన్ కట్టకముందు ఈ కలగట్టు రోడ్డు అంత ఫేమస్ అయ్యి కాదండి. ఈ స్టేషన్ కట్టేటప్పుడు ఆ కలగట్టు రోడ్డు తార్ రోడ్డు వేశారు. ఇంకా అక్కడి నుంచి భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. అంతకుముందు ఈ ఏరియాలో వెంచర్లు వేసినా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కదా కొనడానికి. మొత్తానికి మనకు మా ఊరు టౌన్ పక్కన కొత్తూరికి NH 560 జాతీయ రహదారి. ఈ కలగట్ల రూట్కి ఇది పల్లెటూరు బై రోడ్డు. ఈ రోడ్డుకి ఈ రైల్వే స్టేషన్ వల్ల ఈ రైల్వే స్టేషన్ గారికి కనిగిరికి మధ్యలో భూముల రేట్లు బాగానే ఉండి అటు NH 565 రోడ్డు వేసి దాదాపు 10 సంవత్సరాలు అయింది. ఈ మధ్య మా ఊరు బైపాస్ రోడ్డు పూర్తయింది. భూముల రేట్లు ఎలా పెరిగినాయి అంటే టౌన్ పక్కన అంతకుముందు ఎకరా 2 కోట్లు, ₹1 కోటి ఉండే టౌన్ అనుకొని ఇప్పుడు టౌన్ పక్కన పొలం కొనాలంటే 6 కోట్లు, 7 కోట్లు అవుతుంది.
ఈ పల్లెటూరు బై రోడ్లో అంతకుముందు ఎకరా వచ్చేసి 1,00,00,000 రూపాయలు, ఊరెమ్మట 1,00,00,000 రూపాయలు, 70 లక్షలు 80 లక్షలు ఉండేది 4-5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ మూల మలుపు దాకా సిమెంట్ రోడ్ వేశారు కొత్తూరు ఈ స్టేషన్కి పోతే అక్కడికి హైవే రోడ్డు కానీ నుంచి అదంతా ఒక 1/4 కిలోమీటర్ ఉంటుంది. ఆ నేషనల్ హైవే సెంటర్ అనమాట. 4 రోడ్లు కోట్లాడు, సిఎస్పురం రోడ్డు, ఇటు పామూరు రోడ్డు, ఇటు కనిగిరి టౌన్లోకి పోయే రోడ్డు, అదొక జంక్షన్ లాగా ఉంటుంది. ఆ జంక్షన్ కాంచి ఇది కలగట్ల పోయే రోడ్డు అనమాట. ఇది ఒక రోడ్డు. ఈ పల్లెటూరుకు పోయే రోడ్డు అంత వాల్యూ ఉండేది అంతకుముందు. ఇప్పుడు ఆ మూల దాకా సిమెంట్ రోడ్డు వేయడం వల్ల ఎకరా ఆ రోడ్లో మటుకు ఎకరా 5 కోట్లు చెప్తున్నారు. ఇక నేషనల్ హైవే రోడ్డు పక్కనైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు. అదంతా చాలా రేట్లు పెరిగిపోయింది. మా ఊర్లో టౌన్కి 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల వరకు ఎక్కడ స్థలం కొనాలన్నా కూడా పామూరు కందుకూరు మధ్యలో మినిమం 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు ఉన్నాయి. టౌన్ ఆనుకొని కొనాలంటే 1 కోటి రూపాయల పైనే. టౌన్ మెయిన్ రోడ్లో కొనాలంటే మటుకు 1 కోటి రూపాయల పై మాటే టౌన్ ఆనుకొని కొనాలంటే. ఈ రూట్లో ఈ కొత్త రూట్లో కూడా సిమెంట్ రోడ్డు ఫేస్ కొనాలంటే ఆ రైల్వే స్టేషన్ పోయి మలుపు రోడ్డు వరకు అక్కడ కూడా 40 లక్షలు 50 లక్షలు తక్కువైతే ఫ్లాట్ రాదు. నేను రోజు అటు తిరుగుతా కాబట్టి నాకు ఇదేంది. ఈ స్టేషన్కి పోయే దారిలో మధ్యలో స్టేషన్కి పోయే దారిలో టౌన్ కాంచి 2 కిలోమీటర్ల దూరంలో అయితే మటుకు ఒక ఫ్లాట్ కొనాలంటే తార్ రోడ్డు ఫేస్ అయితే మటుకు ఇంచుమించుగా 30 లక్షలు అయింది. కొంచెం లోపలైతే మటుకు 20 లక్షలు 21 లక్ష అయింది. ఇంకొంచెం ముందుకు పోతే మటుకు 15-16 లక్షల్లో వస్తుంది. ఇవి మా ఊర్లో రేట్లు ఇలా ఉన్నాయి. అంటే ఫైనల్గా ఊరికి 3 కిలోమీటర్ల దూరం కొంచెం రోడ్డుకు లోపల తీసుకోవాలన్నా 15 లక్షలకైతే స్థలం రాదు. మధ్యతరగతోడు స్థలం ఇల్లు కట్టుకునేది అనేది సాధ్యమయ్యే పని అయితే కాదు. ఎందుకంటే భూముల రేట్లు విపరీతంగా పెంచేశారు. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ కట్టిన కాడైతే ఒకప్పుడు ఎన్ని తొండగుడ్లు పెట్టే భూములు అంటారు. అన్ని సేలే, కంది పొగాకు అవి వండుతాయి అనమాట. ఇంకా ఊరన్న బోర్లు వేసుకుంటే నిమ్మ తోటలు బత్తాయి తోటలు అవి బాగా అవుతాయి. ఈ మధ్య దానిమ్మ తోట కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎకరా ఇంచుమించుగా ఈ స్టేషన్ కట్టారు కాబట్టి ఆ పరిసర ప్రాంతాలు ఎకరా 1 కోటి రూపాయలు తక్కువ ఉండదు. లోపల కూడా 50 లక్షలు తక్కువ ఉండదు. అంటే అంతకుముందు ఎకరా 5,000 10,000 ఉండేది ఆ కలగట్ల రోడ్డు నుంచి అటు మనకి చిన్నలపాడు రోడ్డు పోయేటప్పుడు. తర్వాత అవి చేతులు మారి ఎకరా 4 లక్షలకి 5 లక్షలకి అమ్మారు. ఇప్పుడు 5 లక్షలు అనేది ఈ 15 సంవత్సరాల్లో 50 లక్షలు అయింది. ఆ మధ్యలో ఈ కనిగిరి చుట్టుపక్కల ప్రాంతంలో రోడ్డు ఫేస్ ఎక్కడ కూడా తక్కువైతే రేట్ అయితే లేదు. కనిగిరికి 10-15 కిలోమీటర్ల దూరంలో. ఇక నేషనల్ హైవే రోడ్డు పక్కనే చెప్పాల్సిన అవసరం, బారుకి రేటే. కనిగిరికి పామూరికి మధ్యలో బారుకి విపరీతంగా రేటు పెరిగింది. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారు, కొనేవాళ్ళే కరువయ్యారు. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టుగా ఉంది పరిస్థితి. రేట్లు అయితే విపరీతంగా పెంచేసి కూస్తున్నారు. దీన్ని అభివృద్ధి అంటారో లేకపోతే ఇంకేమంటారో తెలియదు కానీ అంతా డబ్బులు ఉన్న వాళ్ళు కొనిపెట్టుకున్నారు, డబ్బులు లేని వాళ్ళు నోరు నిలబెట్టుకొని చూస్తున్నారు. అందరూ ధనవంతులందరూ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బిల్డింగ్లు కట్టుకున్నారు. వాళ్ళు కట్టిన ఇంట్లో మాలాంటి వాళ్ళందరూ రెంట్కుంటున్నారు. ఇది పరిస్థితి. ఈ స్థలం కొని ఇల్లు కట్టే కడకన్నా ఇల్లు కాదంటే ఆ ఇల్లు కాదంటే ఇల్లు మారటమే బెస్ట్ అనిపిస్తుంది. నాకైతే రెంట్కే ఉండటం బెస్ట్ అనిపిస్తుంది. ఇవన్నీ అయ్యే పనులు కాదు. అందుకని మేమైతే తక్కువ రేట్లో మా పొలాలన్నీ బాగొట్టుకున్నాం కాబట్టి మేమైతే రెంట్గా ఉన్నాం. గత 27 సంవత్సరాల నుంచి రెంట్గా ఉన్నాను. నేను కొనుక్కున్న స్థలాలు కూడా అవి కూడా రేటు తక్కువ అమ్ముకున్నాను. రీసెంట్గా 3 సంవత్సరాల క్రితం ఒక ఫ్లాట్ అమ్మాను, అక్కడ కూడా రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఇక నాకున్న పరిస్థితుల్లో మనమైతే ఇది మధ్యతరగతి ఇంటి కళ అనేది నాలాంటి వాడికి అయితే కలగానే మిగిలేటట్టుగా ఉంది. ఇంకెప్పుడో పెద్దలు ఇచ్చిన ఇల్లు ఉంది కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఫైనల్ స్టేజ్లో అక్కడికి పోవటమే. ఇక్కడ ఉన్నంతకాలం రెంట్కుంటామే. ఎందుకంటే తండ్రి నేను పుట్టి పెరిగిన ఊరు, మా తాత ముత్తాతలు ఉన్న ఏరియా అనమాట ఇది. అందువల్ల అభిమానంతో ఇక్కడ ఉండటమే కానీ ఇంకా మనం ఇక్కడ ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లేదు అన్నట్టుగా అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదకే దృష్టి పెట్టారు కాబట్టి ఇంకా సామాన్యుడికి అయితే ఇది అందరిని ద్రాక్ష పండే. రేట్ ఎక్కువ పెట్టిన కొన్నాడు తక్కువ అమ్మలేడు, మనబోటాడు ఇది కొనేది కాదు. ఇది ఈరోజు వీడియో. మా వీడియోలు కనుక మీరు కానీ నచ్చి లైక్ చేస్తే మరిన్ని వీడియోలు మీకు అందిస్తాం. ఎంతో కష్టపడి వీడియోలు తీస్తున్నాం. మీ సపోర్టు మాకు కావాలి. ఇప్పుడు ఇక మన యూట్యూబ్లో కాస్త పేమెంట్ వస్తుంది, వచ్చినా కూడా ఇట్లా మేము తిరిగి ఖర్చు పెడతాను. గమనించండి మీరు. ఇక్కడికి పోయి వల్ల 2 బండ్లు వేసుకొని పోతే 100 రూపాయలు పెట్రోల్ ఖర్చు అయ్యింది. కొన్ని వీడియోలు ఈ రైల్వే స్టేషన్ కాడ తీసిన వీడియోలు అయితే ఇంతవరకు అయితే పూర్తి స్థాయిలో ఎప్పుడు ఏ వీడియో కూడా సక్సెస్ కాలేదు. మీరు ఇలాంటి వీడియోలు కానీ సక్సెస్ చేస్తే టెంపుల్స్ వీడియోలు, ఇట్లాంటి టెంపుల్స్ వీడియోలు కానీ, ఇట్లాంటి ఈ స్టేషన్లు కొత్తగా ఈ ఎక్స్ప్రెస్ హైవేలు కానీ ఇవన్నీ వీడియోలు తీయాలంటే మీరు ఆదరించి సపోర్ట్ చేస్తేనే తీయగలం. అది మీ ఆదరణ, మీ సపోర్ట్ మీదది. ఎప్పుడు ఏ ఒక స్టోరీలు చెప్పుకొని మనం వాటి వల్ల అనవసరమైన గొడవలు పెట్టుకునే కాడికన్నా ఇలాంటి వీడియోలు చేయాలని మాకు ఇంట్రెస్ట్. కాకపోతే ఇంకా ఆప్షన్ లేక మీరు వాటిని ఆదరిస్తున్నారు కాబట్టి అయ్యే చెప్పాల్సి వస్తుంది. మీరు ఇట్లాంటి వీడియోలు కూడా ఆదరించండి. టెంపుల్స్, రోడ్లు, మా ఊర్లో చుట్టుపక్కల ప్రదేశాలు, మంచి దేవస్థానాలు, మంచి లొకేషన్స్, ప్రకృతికి సంబంధించి మంచి కొండలు, ఇలాంటి వీడియోలన్నీ తీసి మేము ముందు ఉంచుతాం. ఇదండి ఈరోజు వీడియో. బాయ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.